ఆమె తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. ప్రతి సమావేశాల్లోనూ ఆమె నుంచి విమర్శలకు అడ్డు అదుపు లేకుండా దూసుకొస్తాయి. వ్యక్తిగత విమర్శలే ఆమె ఎజెండా. ఇంతకుముందు ఆమెను సస్పెండ్ చేయాలని శాసనసభ్యులు పట్టుపట్టినా అది కుదరలేదు. కానీ ఈసారి మాత్రం వేటు తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో తొలిసారిగా ఏడాది పాటు సస్పెండ్ అయిన నేతగా ఆమె రికార్డు సృష్టించింది. కాస్తో కూస్తో గ్లామర్ ఉన్న క్యాంపెయినర్, మంచి వాగ్దాటి కలిగిన నేత. కానీ ఉత్సాహాన్ని ఆపుకోలేకపోవడం, కంట్రోల్ తప్పి వ్యక్తిగత విమర్శలకు దిగడం ఈమెకు అలవాటు. సభలు సమావేశాల్లో దూకుడుగా మాట్లాడే రోజా సభలోనూ అదే దూకుడు ప్రదర్శించబోయి ఇబ్బందులు పడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో ఏకంగా సీఎం పైన వ్యంగ్యాస్త్రాలు విసురుతూ అన్పార్లమెంటరీ పదాలు వాడడంతో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ కోడెల. Of Rule 340 of the Assembly Rules, that the following member named R.K. Roja by the Honorable Speaker be suspended from the service of the House for 1 year. The motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the House for 1 year. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I said it. The motion is carried and the following members are suspended from the service of the House for 1 year. ఓ ఎమ్మెల్యే ఇలా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ కావడం ఏపీ శాసనసభ చరిత్రలో ఇదే తొలిసారి. ఉమ్మడిగా రాష్ట్రం కలుస్తున్న సమయంలోనూ ఇలా శాసనసభ నుంచి ఎవరూ ఏడాది పాటు సస్పెండ్ కాలేదు. గత శాసనసభలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వ్యంగ్యాస్త్రాలు విసిరి విమర్శల పాలయ్యారు వైసీపీ ఎమ్మెల్యే. అప్పట్లోనే నిషేధం విధించాలంటూ అధికార పార్టీ సభ్యులు పట్టుబట్టారు. కానీ కుదరలేదు. ఈసారి సీఎం పైనే కామెంట్లు చేయడంతో అధికార పక్ష సభ్యులు మరోసారి సస్పెన్షన్ డిమాండ్ చేశారు. సీనియర్ మంత్రి యనమల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల ఆమోదించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి మేము అడ్డుపట్టింది నిజమే, కానీ డిస్కషన్ చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చి మహిళల్ని వ్యభిచారంలో దించిన వాళ్ళని కాపాడుతూ మహిళలకి అన్యాయం చేస్తుంటే ఒప్పుకోం. కాబట్టి ఈరోజు స్లోగన్లు ఇచ్చిన వాళ్ళని 1 year సస్పెండ్ అంటారు. నిజంగా 1 year సస్పెండ్ చేసే రైట్స్ కూడా స్పీకర్ గారికి లేవు. ఏడాది నిషేధం పడ్డా మరోసారి ఇలాంటివి పునరావృతం కావని లిఖితపూర్వకంగా లేఖిస్తే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది. మరి రోజా ఆ పని చేస్తారా? సభలో అడుగు పెడతారా?